హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం చూడబోయేది జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ డీకోడ్. మన వ్యూవర్స్ చాలామంది జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ డీకోడ్ గురించి అడిగారు, సో డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. 188 టెస్ట్, 704 వికెట్స్. ఫాస్ట్ బౌలింగ్ ప్రపంచంలో ఇవి జస్ట్ నెంబర్స్ కాదు, ఒక అద్భుతం. 41 ఇయర్స్ ఏజ్లో కూడా కుర్రాలతో పోటీ పడి టెస్ట్ క్రికెట్ ఆడిన గ్రేట్ జేమ్స్ ఆండర్సన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక లివింగ్ లెజెండ్. అసలు పేస్ మీద కంటే స్కిల్ మీద డిపెండ్ అయ్యి ఈ కింగ్ ఆఫ్ స్వింగ్ అంత డేంజరస్గా ఎలా మారాడు? అతని బయోమెకానిక్స్ ఏంటి? వయసు పెరిగిన కొత్త వెపన్స్ని ఎలా డెవలప్ చేశాడు? ఈ వీడియోలో జిమ్మీ బౌలింగ్ సీక్రెట్స్ డీప్ డైవ్ చేద్దాం. ముందుగా జిమ్మీ బయోమెకానిక్స్ గురించి మాట్లాడుకుందాం. అతని రన్అప్ 15 పేసెస్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా బాల్ రిలీజ్కి ముందు లాస్ట్ 6 నుంచి 8 పేసెస్లో తన మ్యాక్సిమం స్పీడ్ని క్యాచ్ చేస్తాడు. క్రీజ్లోకి రాగానే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. బాల్ రిలీజ్ చేసే ఎగ్జాక్ట్ టైంలో అతని ఫ్రంట్ లెగ్ బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా గట్టిగా ల్యాండ్ అవుతుంది. ఇది ఒక బయోమెకానికల్ బ్రేక్ లా పనిచేసి లోవర్ బాడీ నుంచి ఎనర్జీ ఫాస్ట్గా హిప్స్, టార్సో ఇంకా షోల్డర్స్ ద్వారా చేతికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఫాస్ట్ బౌలర్ అనాలిసిస్లో కూడా. చాలామంది ఫాస్ట్ బౌలర్స్ ఫుల్లీ ఓపెన్ చెస్టెడ్ లేక సైడ్ ఆన్ ఉంటారు, కానీ జిమ్మీది న్యాచురల్ న్యూట్రల్ యాక్షన్ చెస్ట్ ఇంకా సైడ్ ఆన్కి మధ్యలో ఉంటుంది. దీనివల్ల అతను ఇన్ స్వింగ్ వేస్తున్నాడా, అవుట్ స్వింగ్ వేస్తున్నాడా అని బ్యాట్స్మెన్కి ఎలాంటి ఎర్లీ క్లూ దొరకదు. అలాగే అతను స్ట్రైట్ వర్టికల్ ఆర్మ్ పాత్, హై రిలీజ్ వల్ల బాల్కి మంచి బౌన్స్ ఇంకా ఏరోడైనమిక్ స్వింగ్ వస్తుంది. కెరియర్ స్టార్టింగ్లో అతని యాక్షన్లో చిన్న ఫ్లా ఉండేది. బాల్ రిలీజ్ చేసేటప్పుడు అతని హెడ్ కిందికి డిప్ అయ్యేది. 2004-2006 టైంలో ఇంగ్లాండ్ అకాడమీ కోచ్ ట్రాయ్ కూలీ ఇంజురీ ప్రివెన్షన్ కోసం ఈ యాక్షన్ మార్చడానికి ట్రై చేశాడు, కానీ ఇది పెద్ద డిజాస్టర్ అయింది. అతని న్యాచురల్ వెయిట్ ట్రాన్స్ఫర్ ఇంకా మజిల్ కోఆర్డినేషన్ దెబ్బతిని 2006లో లంబార్ స్ట్రెస్ ఫ్రాక్చర్ వచ్చింది. దెబ్బకి సీజన్ మొత్తం మిస్ అయ్యాడు. ఆ తర్వాత జిమ్మీ తన ఓల్డ్ న్యాచురల్ యాక్షన్కే వచ్చేసాడు. తన బాడీకి అలవాటైన న్యాచురల్ మెకానిక్స్ని నమ్ముకోవడం వల్లే అతనికి 40sలో కూడా ఆడే అవకాశం దక్కింది. అతని ఫిట్నెస్ దెబ్బతినకుండా ఈ లాంజిటివిటీ వచ్చింది. ఇంకా జిమ్మీ ఒక వేరియేషన్స్ చూస్తే మనకి మెయిన్గా స్వింగ్లో 5 వేరియేషన్స్ ఉన్నాయి. అన్నిటిని డీప్ డైవ్ చేద్దాం. ఫస్ట్, కన్వెన్షనల్ స్వింగ్. అతని యాక్షన్ న్యాచురల్గానే అవుట్ స్వింగ్ సపోర్ట్ చేస్తుంది. జిమ్మీ ఆపరేటింగ్ స్పీడ్ 135 కిలోమీటర్స్ ఉన్న స్వింగ్ చేయడంలో అతను ఒక మాస్టర్. రైట్ హ్యాండర్స్కి అవుట్ స్వింగ్ వేసేటప్పుడు అతని గ్రిప్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. బాల్ సీమ్ని స్లిప్స్ వైపు ఒక యాంగిల్లో పెడతాడు. బాల్ రిలీజ్ అయ్యే లాస్ట్ స్ప్లిట్ సెకండ్లో మిడిల్ ఫింగర్తో గట్టిగా స్నాప్ ఇస్తాడు. ఇది బాల్కి పర్ఫెక్ట్ బ్యాక్ స్పిన్ ఇచ్చి గాలిలో డెడ్లీ లేట్ స్వింగ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్, ఇన్ స్వింగ్. రెగ్యులర్ కన్వెన్షనలే, పెద్ద తేడా ఏం లేదు. బాల్ సీమ్ మన ఫైన్ లెగ్ సైడ్ పాయింట్ చేసి ఉంటుంది రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్కి. షైనీ సైడ్ బయట ఉంటుంది. ప్రతి స్టాండర్డ్ బౌలింగ్. నెక్స్ట్, రివర్స్ స్వింగ్. రివర్స్ స్వింగ్ అంటే ఏదో కాదు, బాల్ కన్వెన్షనల్ స్వింగ్ గ్రిప్లోనే బాల్ చేస్తూ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే అవుట్ స్వింగర్ యాక్షన్తో ఇన్ స్వింగ్ అవుతుంది, ఇన్ స్వింగర్ యాక్షన్తో అవుట్ స్వింగ్ అవుతుంది. కానీ ఇది జరిగేది బాల్ పాతబడ్డాక. సో జిమ్మీ తన రివర్స్ స్వింగ్తో ఓల్డ్ బాల్తో కూడా వణికిస్తాడు. రన్అప్లో బాల్ షైనీ సైడ్ బ్యాట్స్మెన్కి కనిపించకుండా లెఫ్ట్ హ్యాండ్తో హైడ్ చేసే ట్రిక్ జహీర్ ఖాన్ దగ్గర నేర్చుకున్నాడు. ఇది ఒకటే కాదు, అతని ఆర్సెనల్లో ఇంకో ట్రిక్ కూడా ఉంది, రివర్స్ స్వింగ్. దీని పేరు సచిన్ తెందుల్కర్ పెట్టారు. ఇందులో ఆండర్సన్ అవుట్ స్వింగ్ గ్రిప్తో బాల్ని పట్టుకొని ఇన్ స్వింగ్ రిస్ట్ పొజిషన్తో రిలీజ్ చేస్తాడు. బ్యాట్స్మెన్ ఇన్ స్వింగ్ అనుకుని లోపలికి ఆడేలోపు బాల్ ఫిజికల్ అసిమెట్రీ వల్ల లేట్గా బయటికి అవే స్వింగ్ అయ్యేది. చాలాసార్లు ఎడ్జ్ తీసుకొని బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతాడు. ఇదంతా ఒక ఎత్తు, కానీ జిమ్మీ కెరియర్ని మార్చేసిన వెపన్ వాబుల్ సీమ్. 2010-11 యాషెస్ టోర్కి ముందు కోచ్ డేవిడ్ సాకెర్ ఆస్ట్రేలియాలో కుకబురా బాల్ ఎక్కువసేపు స్వింగ్ అవ్వదు, సో కొత్త వెపన్ కావాలని చెప్పాడు. 2010 సమ్మర్లో పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ ఆసిఫ్ని చూసి ఆండర్సన్ ఈ డెలివరీని ఇన్స్పైర్ అయి నేర్చుకున్నాడు. నార్మల్గా వేళ్ళు దగ్గరగా పెట్టే జిమ్మీ వాబుల్ సీమ్ కోసం 2 వేళ్ళని సీమ్కి అటు ఇటు దూరంగా పెట్టి స్ప్లిట్ ఫింగర్తో బౌలింగ్ వేసేవాడు. ఈ బాల్ గాల్లో 11 ఇంకా 1 o'clock మధ్యలో ఆసిలేట్ అవుతూ, అంటే వాబుల్ అవుతూ వెళ్తుంది. పిచ్ అయ్యాక బాల్ లోపలికి వస్తుందా బయటికి వెళ్తుందా బ్యాట్స్మెన్కే కాదు, బౌలర్కి కూడా తెలియదు. స్వింగ్ అయితే బ్యాట్స్మెన్ గాల్లో చూసి అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఈ ఆఫ్ పిచ్ సీమ్ మూమెంట్కి రియాక్ట్ అయ్యే టైం అస్సలు ఉండదు. కానీ 2010లో నేర్చుకున్న ఈ ట్రిక్ 2014 తర్వాత బాగా పనిచేసింది ఆండర్సన్కి. ఎందుకంటే 2014 దాకా అతని దగ్గర పేస్ ఉండింది, ప్రాపర్ కన్వెన్షనల్ స్వింగ్, రివర్స్ స్వింగ్స్తో వికెట్ తీసేవాడు. కానీ దాని తర్వాత పేస్ డ్రాప్ అయింది. సో ఈ వాబుల్ సీమ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది అతని కెరియర్ ఎక్స్టెన్షన్కి. జిమ్మీ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్కి ఒక నైట్ మేర్. వాళ్ళతో 26 యావరేజ్తో 442 వికెట్స్ తీశాడు. లెఫ్ట్ హ్యాండర్స్ విషయానికి వస్తే స్టూవర్ట్ బ్రాడ్ లాగా అరౌండ్ ద వికెట్ వెళ్లకుండా ఎక్కువగా ఓవర్ ద వికెట్ నుంచే ఇన్ స్వింగర్స్ లేదా వాబుల్ సీమ్ వేసి ఇన్సైడ్ ఎడ్జ్ తీస్తాడు. లార్డ్స్ గ్రౌండ్లో నర్సరీ అండ్ డౌన్ ద హిల్ స్లోప్ని యూస్ చేసుకుని అవుట్ స్వింగ్ వేయడం అతనికి చాలా ఇష్టం. ఇంకా ఏషియన్ కండిషన్స్కి వస్తే స్పిన్నర్స్కి హెల్ప్ అయ్యే ఫ్లాట్ ఏషియన్ పిచెస్ పైన కూడా జిమ్మీ రికార్డ్ చాలా బాగుంది.
ఏషియాలో ఆడిన 32 టెస్ట్లో 27.51 యావరేజ్తో 92 వికెట్స్ తీశాడు. 2012 ఇండియా టూర్లో 12 వికెట్స్, 2022 పాకిస్తాన్ టూర్లో 8 వికెట్స్. టీంని గెలిపించడంలో అతని రివర్స్ స్వింగ్ ఇంకా వాబుల్ సీమ్ కీ రోల్ పోషించాయి. జిమ్మీ కెరియర్ ఫిగర్స్ చూస్తే మతిపోతుంది. 188 టెస్ట్లో 26.45 యావరేజ్తో 704 వికెట్స్. కానీ అతని కెరియర్లో బిగ్గెస్ట్ హైలైట్ అతని లాంజివిటీ. 36 ఏళ్ళు వచ్చాక చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ ఆపేయాలి అనుకుంటారు, కానీ జిమ్మీ 36 ఇయర్స్ దాటాక ఆడిన 50 మ్యాచెస్లో 23.91 యావరేజ్తో 164 వికెట్స్ తీశాడు. ఈ యావరేజ్ అతని ఓవరాల్ కెరియర్ యావరేజ్ కన్నా చాలా బెటర్గా ఉంటుంది. పర్ఫెక్ట్ కైనెటిక్ చైన్, న్యాచురల్ యాక్షన్ని కాపాడుకోవడం, ఇంకా వయసు పెరిగిన కొత్త వేరియేషన్స్ కాన్స్టెంట్గా నేర్చుకోవడం వల్లనే జేమ్స్ ఆండర్సన్ క్రికెట్ హిస్టరీలో ఎవ్వరూ టచ్ చేయలేని లెవెల్లో గోట్ ఫాస్ట్ బౌలర్గా నిలిచిపోయాడు. మీకు ఈ అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.